హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్. మన తోట, మన పొలంలో ఏమేమి మొక్కలు ఉన్నాయనేది మీ అందరికీ చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదిగోండి, ఇదంతా టమాటా. ఇక్కడ నుండి ఇలా ఇదంతా కూడా టమాటా. ఆల్రెడీ కాయలు కూడా కాస్తుంది. పళ్ళు కూడా కొన్ని మొక్కలు ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో అయితే ఉన్నాయి. పళ్ళు ఇప్పుడే నేను కొన్ని పళ్ళు ఏరాను. ఆ పళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇప్పుడైతే ఈ పళ్ళు ఏరాను, ఇంకా ఏరాలి, ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వేరాను. నెక్స్ట్ మన టమాటా తోట అయిపోయిన పక్కనే ఇవ్వండి, ఇవి వంగ మొక్కలు. ఇవి పూలు ఉన్నాయి, పూలు పోస్తున్నాయి. ఆ పక్కనే బంతి మొక్కలు. ఇవ్వండి మిర్చి కాయలు. ఈ మొక్క అయితే బాగా కాసింది. ఇవ్వండి, ఇవన్నీ కూడా మిర్చి. ఇవి అంతా మిర్చి. ఇది ఈ మిర్చి 2 సార్లు పక్కనే వంగ. మన వీడియోలో చూశారు కదా, గడ్డి తీసాను, జీవామృతం స్ప్రే చేశాను. ఆ వంగ ఇది. ఈ వంగ కూడా పూత పిండి అంతా కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఈ వంగ మొక్క అయితే 2 కాయలు కాసాయి, నల్ల వంకాయలు. ఇదిగోండి, ఇక్కడ తెల్ల వంకాయ చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో. చేయి చూడండి, చేతి కరెక్ట్గా సరిపోయింది. 1/2 కేజీ ఉంటుంది ఇంచుమించుగా. ఇదిగోండి, ఇదంతా వంగే. అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి. అదిగోండి, ఆ మొక్క కూడా కాయలు ఉన్నాయి. ఇదిగోండి, ఈ మొక్క అయితే మన మువ్వ వంకాయలు, గుత్తి వంకాయ కూర వండుకునే కాయలు ఉన్నాయి దీనికి. వంగ పక్కన వచ్చేసరికి మిర్చి. ఈ మిర్చి అయితే పోయింది ఇంక. దీన్ని తీసేసి మళ్ళీ దీని ప్లేస్లో మనం నెక్స్ట్ టమాటా వేయాలని అయితే ప్లానింగ్ చేస్తున్నాం. టమాటా నారు ఉంది, ఆ నారు కూడా చూపిస్తాను. ఆ నారు అయితే ఈ మిర్చి ప్లేస్లో వస్తుంది. అండి, ఈ సాల్ అయితే ఉల్లి అలా సరదాగా పెట్టాను, ఎలా వస్తుంది అని తెలుసుకుందామని చెప్పి. మొదటి పువ్వు అయితే వస్తుందండి. ఇదిగోండి, ఉల్లి మొదటి పువ్వు. మొన్న ఉల్లి పంటలో వచ్చే మొదటి ఉల్లి పువ్వు అండి ఇది. ఉల్లి పక్కనే గోరుచిక్కుడు. ఇలా ఇదంతా కూడా గోరుచిక్కుడు. గోరుచిక్కుడు అయితే చిన్న మొక్కలు కానీ గుత్తులు కాసేస్తున్నాయండి. ఇవి భలే కాసేస్తున్నాయి. చూపిస్తాను చూడండి, మొక్కను మీకు దగ్గర క్లోజప్లో చూపిస్తాను. ఇదిగో చూడండి, చిన్న మొక్కలే, మొక్క ఎంత లేదు, 2 జాన్లు ఉంటుంది. ఈ మొక్క గట్టిగా ఉంటుంది. 1 ఫీట్. ఈ 1 ఫీట్ మొక్కలకి విపరీతంగా కాసేస్తున్నాయి కాయలు అయితే. గోరుచిక్కుడు పక్కనే మొన్న బెండ సాళ్ళు తవ్వితే ఎలా ఉంటుందని చూపించాను చూడండి. తవ్వేసాము, బెండ నాటినాక చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, ఇవి అయితే బెండ మొక్కలు ఇలా ఉన్నాయి. జస్ట్ వారం రోజులు అవుతుందన్నమాట ఈ మొక్కలు ఉడిసి. మొత్తం ఇలాగ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా బెండే. ఇదిగోండి, టమాటా నారు అని చెప్పాను కదా, ఇదే టమాటా నారు మనం వేసుకున్న నారు. ఆ మిర్చి తీసేసి ఆ మిర్చి ప్లేస్లో ఈ టమాటా నారుని అయితే ఉడుస్తాను. ఈ టమాటా ఉడిసాక కూడా ఎలా ఉందో చూపిస్తానండి. ఇదైతే గోంగూర అండి. ఆ పక్క మడి కొత్తిమీర, ఆ పక్కన చుక్కకూర, ఆ లాస్ట్ వచ్చేసి తోటకూర, అవతల మళ్ళీ మిర్చి, ఆలు, కర్రపెండలం కూడా పెట్టాను. ట్రైల్ అనమాట ఇవి. మనం ఏదో ఇందులో సంపాదించేద్దామని కాదు కానీ ట్రైల్. వీటిలో మనం ఎలా నేర్చుకోవాలనేది ఒక ట్రైల్ అనమాట ఇది. ఈ వరుస ఈ పొలం ఏదైతే చూసారా, అలా ఈ పొలం ఉంది కదా, ఈ పొలం అంతా కూడా ఈ వరుస చివరి నుంచి చివరి వరకు ముళ్ళన్నీ అవే. ఇదిగోండి, ఇదంతా బరబాటి. ఇది బరబాటి కూడా మనకి కాయలు వచ్చింది ఆల్రెడీ. కొయ్యాలి ఈరోజు రేపులో, ఇంకా కటింగ్ పెట్టాలి. ఇదిగోండి, బరబాటి అయితే బాగానే కాస్తుంది, పర్వాలేదు. ఇది మొత్తం బరబాటియే. ఇక్కడ వరకు మనకి ఎన్ని పంటలు అయ్యాయో చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ వరకు మనకి ఎన్ని పంటలు అయ్యాయంటే టమాటా, మిర్చి, వంగ, ఉల్లి, గోరుచిక్కుడు, బెండ, ఆకుకూరలు 4 రకాలు, నెక్స్ట్ బరబాటి, నెక్స్ట్ ఇదిగోండి ఇది వాటర్ మిలన్. ఇవి వాటర్ మిలన్ ఇక్కడికి 12 రకాలు అయ్యాయండి. వాటర్ మిలన్కి 12 రకాలు అయ్యాయి. ఇది బీరలకైతే పందిరేసాము. ఇదిగోండి బీరకాయ. ఇదిగోండి బీరకాయ. ఇదిగోండి, ఇదో బీరకాయ. 13 రకాలు. బీర అయితే 70 అయిపోయిందిలేండి. బీర అయితే కొత్త బీర నాటుకోవాలి, పందిల మీద ఎక్కించాలి, పెద్ద ఎదగలేదు. పంట లెక్క అయితే 13 రకాలు ఇక్కడికి. ఇదిగోండి, ఇదంతా కూడా ఆనప 14 రకం. ఆ లాస్ట్కి వచ్చినప్పుడు మొక్కజొన్న 15, మధ్యలో గుమ్మడి ఒకటి ఉంది
16 అండి మొత్తం. ఇదిగోండి పొడవు ఆనప, ఇది రౌండ్ ఆనప, ఇదిగోండి గుమ్మడిది, అలా చివరి వరకు మొత్తం గుమ్మడే. ఇదిగోండి మొక్కజొన్న, ఆ ఖాళీ ప్లేస్లో కూడా మొక్కజొన్న వేసాం, ఇంకా అవి విత్తనాలు నాటాల్సి ఉన్నాయి. బేర 13, రౌండ్ ఆనప 14, పొడవు ఆనప 15, గుమ్మడి 16, మొక్కజొన్న 17. సో మొత్తం 17 రకాలైతే మనం వేసాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను. కామెంట్ చేయండి.